నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మేడే సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్. కడప జిల్లా రాజంపేటలో మంచినీటి కోసం మహిళల ధర్నా. మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యం వల్లనే నీరు అందడం లేదని ఆవేదన. విశాఖ జిల్లా నర్సీపట్నంలో రెస్టారెంట్లపై విజిలెన్స్ అధికారుల దాడులు. ఇక కుళ్ళిన గుడ్లతో భోజనం తయారు చేస్తున్న వారిపై కేసు నమోదు. రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఫైర్. 24 గంటల్లో రేవంత్ కేటీఆర్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మేడే సందర్భంగా తెలంగాణ భవన్లో కేటీఆర్ జెండా ఆవిష్కరణ చేసి కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కార్మికులు ఎల్లప్పుడూ టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో మాట్లాడి కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచనలో ఉందన్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డిని ఎర్రగడ్డ మెంటల్ దవాఖానలో చేర్చాలని అన్నారు. గ్లోబరీనాకు ఐటీ శాఖకు సంబంధం ఏమిటని కూడా ప్రశ్నించారు. గ్లోబరీనా, మ్యాగ్నెటిక్ 2 సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వం పోషించింది అని ఒక్కసారి రేవంత్ రెడ్డి నువ్వు తెలుసుకో అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ హయాంలోనే ఈ 2 సంస్థలు మనుగడలో ఉన్నాయని కూడా కేటీఆర్ తెలిపారు. 10,000 కోట్ల లంచం ఇచ్చిందని మాట్లాడతారు. ఏం చెప్పాలి? అంటే మాట్లాడతందుకు నోటికి హద్దు పద్దు, మనుషులకు కొద్దిగా ఇంగిత జ్ఞానం. ఏం మాట్లాడుతున్నా మన సోయి ఎట్లున్నది పరిస్థితి, కొద్దిగా పిల్లల ప్రాణాలు పోకుండా కాపాడాలి, ధైర్యం చెప్పాలి అని చూడాలి. కానీ దీన్ని కూడా రావణ కష్టంలాగా రగిలించాలి, దీన్ని ఎట్లన్నా చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, బట్టగాల్చి మీదేయాలి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులకి, రాజకీయంగా తలపడాలనుకుంటే, కేసీఆర్ గారిని ఢీకొట్టాలనుకుంటే, టీఆర్ఎస్ను బద్నాం చేయాలనుకుంటే ఇంకా వేరే చాలా అంశాలు ఉన్నాయి. కానీ పిల్లల ప్రాణాలతో చెలగాట మారడం ఎవరికైనా మంచిది కాదు. మేము సంయమనం పాటిస్తున్నాం. నోరు లేక కాదు, మాట్లాడలేక కాదు. ఏ సంబంధము లేకున్నా బట్టగాల్చి మీద ఇస్తాం. ఇంకొక బఫూన్ ఉన్నాడు, ఆయన అంటాడు నువ్వు పెద్దమ్మ కొడుకురా, ప్రమాణం చేయి, చేయకపోతే నేను అన్నది కరెక్ట్ అంటాడు. ఇది ఎక్కడ లాజిక్? నువ్వు దొంగ అని నేను అంటా, నువ్వు తెల్లారి పెద్దమ్మ కొడుకు వచ్చి ప్రమాణం చేయకపోతే నువ్వు దొంగను ఒప్పుకున్నట్టే అంటాడు. ఇది ఎక్కడ బాబా? ఆయన చెప్పిన టైంకి రావన్నాడు, పెద్దమ్మ కొడుకు వచ్చి ప్రమాణం చేయన్నట. ఇట్లా చిల్లర రాజకీయం, ఇంత దిగజారి ఇక వీళ్ళు ఇట్లా మాట్లాడంగానే కేసీఆర్ గారిని ఎవరన్నా ఏమన్నా అంటే ఇక వెంటనే కత్తులు దూసే కొన్ని మీడియాలు ఉన్నాయి. ఇక వాళ్ళు ఎవరో మీకు తెలుసు నాకంటే బాగా. ఇక వాళ్ళకేం పనులు 24 గంటలు తిరగాలి. వీళ్ళు ఒక మనిషి ఒకసారి చెంపదెబ్బ తింటే 24 గంటలు వాడిని కొట్టినట్టు చూపెట్టాలి. ఇక టీవీలో అదే తిరుగుతుంటుంది. అంతే నేను చెప్పేది. కడప జిల్లా రాజంపేట నీటి అవస్థలతో మహిళలు ధర్నాకు దిగినారు. పట్టణంలోని బోయపాలెం వీధిలో నెల రోజులుగా నీరు రావడం లేదని అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో మహిళలు, యువకులు పెద్ద ఎత్తున రోడ్డుపై ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ చిన్నపిల్లలు, వృద్ధులు నీరు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోజుకి ఒక్కో ఇంటికి 100 రూపాయల చొప్పున నీరు కొనుగోలు చేస్తున్నామని ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యపు ధోరణి వల్లనే వాటర్ రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో రెస్టారెంట్లపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ICDS కి చెందిన కోడిగుడ్లు హోటల్స్ లో ఉండడంపై ఆరా తీయగా కుళ్ళిన గుడ్లతో భోజన తయారీ గుర్తించిన విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. తెలంగాణ భవన్ బాల్క సుమన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇంటర్ ఫలితాల్లో కేవలం అపోహలు, గందరగోళం సృష్టించేందుకే ప్రతిపక్షాలు కుట్ర పన్నాయన్నారు. సున్నితమైన అంశమని చూడకుండా ప్రతిపక్షాలు విద్యార్థుల ఆందోళన రేకెత్తించాయన్నారు.
రేవంత్ రెడ్డి ఒక రాజకీయ టెర్రరిస్ట్ అని, రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే 1000 కోట్ల కుంభకోణమని మాట్లాడుతారు. 4 కోట్ల టెండర్కు 1000 కోట్లని మాట్లాడుతున్నారు. కొడంగల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డికి బుద్ధి రాలేదు. బట్ట కాల్చి ముద్ర వేయడం, బురద చల్లడం రేవంత్కి అలవాటని అన్నారు. 24 గంటల్లో రేవంత్ కేటీఆర్కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నోట్ల కట్టలతో దొరికిన దొంగ రేవంత్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో జరిగిపోతుంది అనేటటువంటి ఒక గందరగోళాన్ని, అయోమయాన్ని సృష్టించాలనేటటువంటి వాళ్ళ తీరు నిజంగా ఒక రాజకీయ ఉన్మాద వైఖరిని సూచిస్తూ ఉంది తప్ప ఇంకోటి కాదు. అసలు ఏం జరిగింది ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించినటువంటి రిజల్ట్స్ విషయంలో, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ విషయంలో రిజల్ట్స్ వచ్చిన వెంటనే అక్కడ జరిగినటువంటి పొరపాట్లను సరిదిద్దుతూ ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించింది. మా గౌరవ మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు ఆ పొరపాట్లకు సంబంధించి, జరిగినటువంటి పొరపాట్లకు సంబంధించి అసలు ఏం జరిగింది ఏంది అనేటటువంటి విషయంలో, ఏం చర్యలు తీసుకోవాలనేటటువంటి విషయంలో చాలా సీరియస్గా 3 సభ్యుల కమిటీని కూడా నియమించడం జరిగింది. ఇమ్మీడియట్గా మా విద్యాశాఖ సెక్రటరీ గారు జనార్దన్ రెడ్డి గారు అందరూ కూడా అధికారులు రంగంలోకి దిగి మా ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ మేరకు తప్పులను వెంటనే సరిదిద్దుతూ విద్యార్థులకు భరోసానిచ్చేటటువంటి ప్రయత్నాన్ని, వాళ్ళ లోపల అపనమ్మకం లేకుండా చేసేటటువంటి ప్రయత్నాన్ని కూడా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా రంగంలోకి దిగి సమీక్షా సమావేశం నిర్వహించి ఎక్కడ కూడా విద్యార్థులు వేరే రకమైనటువంటి అపోహలు పెట్టుకోవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు, మీరు ధైర్యంగా ఉండండి, మీకు ఈ ప్రభుత్వం బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం, మేము అండగా ఉంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా భరోసానిస్తూ, అదేవిధంగా రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ఫ్రీగా విద్యార్థులకు అవకాశాలు ఇచ్చి ఫర్దర్గా వాళ్ళ కెరీర్ ఎక్కడ కూడా ఇతర ఎగ్జామ్స్కి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా నిర్వహించాలి. సో వాళ్ళ కెరీర్ లాస్ కాకుండా ఉండాలనేటటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. భార్య అక్రమ సంబంధం భర్తను బలి తీసుకుంది. ప్రియుడితో కలిసి భార్య భర్తను ఊపిరాడకుండా చేసి దారుణంగా హతమార్చిన సంఘటన హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. యాదవనగర్ కాలనీలో నివాసం ఉంటున్న బానావత్ దులియా కూలి పని చేస్తూ జీవిస్తున్నాడు. ఇతనికి భార్య విజయ, సిద్ధు, ఇందు అనే 2 పిల్లలు ఉన్నారు. కాగా గత కొన్నేళ్లుగా భార్య విజయకు సపావత్ కిషన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కిషన్ ఆదివారం ఉదయం కొత్తపేటలో నివసిస్తున్న శంకర్ అన్న కుమారుడైన బానావత్ దశరథ్కు ఫోన్ చేసి మీ బాబాయ్ కరెంటు షాక్తో చనిపోయినట్లు తెలిపాడు. వెంటనే బంధుమిత్రులతో కలిసి దశరథ్ యాదవనగర్లోని శంకర్ ఇంటికి వచ్చాడు. కాగా అక్కడ పరిస్థితి చూసి వారికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో శనివారం రాత్రి విజయ కిషన్లు మద్యంలో విషం కలిపి శంకర్తో తాగించారని తెలిసింది. అది సేవించిన శంకర్ అపస్మారక స్థితికి చేరుకున్న విజయ్ కిషన్లు కలిసి దిండుతో శంకర్ మొహంపై పెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఏసీపీ పృథ్వీధర్ రావు మీడియాకు వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మేము అనుమానించినాం. తదుపరి అతని పోస్ట్ మార్టం అవన్నీ మేము ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ బంధువులను విచారించినాం. ఆ బంధువులను విచారించిన బట్టి ఏంటంటే ఇతని భార్యకు కిషన్తో గత కొన్ని 10 సంవత్సరాల నుంచి అక్రమ సంబంధం ఉన్నదని చెప్పేసి తెలిసింది. తర్వాత వాళ్ళు తప్ప ఎవరు చేయరని చెప్పి తెలిసింది. తర్వాత నిన్న సాయంత్రము వీళ్ళిద్దరిని మేము అనుమానాస్పదంగా, అంటే ఆ రోజు అఫెన్స్ అయిన తర్వాత వాళ్ళు పరారులో ఉన్నారు. తర్వాత నిన్న సాయంత్రం వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేస్తే వాళ్ళిద్దరిని ఇంట్రాగేషన్ చేస్తే ఆ రోజు రాత్రి, చనిపోయిన రాత్రి అతనికి బాగా తాగిచ్చేసి తాగిన మైకంలో పడుకుని ఉన్నప్పుడు అతని భార్య విజయ మరియు కిషన్ ఇద్దరు కలిసి అతని బాడీ మీద కూర్చొని మొద్దు రోజుని హత్య చేసినట్టు కనబడ్డది. కేవలం వీళ్ళిద్దరు అక్రమ సంబంధం ఉండడం వల్లనే భర్తను తొలగించేసుకొని. విశాఖపట్నం జిల్లా అరకులోయలోని కీలగూడ గ్రామంలో పాత విత్తనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వ రైతు సాధికారక సంస్థ ద్వారా పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గిరిజనులు, ఇక రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ఆటపాటలతో, గిరిజన సంస్కృతి నృత్యాలతో ఈ విధంగా పాత విత్తనాల పండుగను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమాలకు ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉందని కూడా రైతులు అన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ప్రాజెక్టు మేనేజర్ కె రత్నకుమారి మాట్లాడుతూ పాత విత్తనాలు పండుగలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి విజయ్ కుమార్ పాల్గొన్నారు.
నాలుగు దిక్కుల నుంచి మొత్తం ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి 5 జిల్లాల నుంచి కూడా పార్టిసిపేట్ చేసి రైతులందరూ వాళ్ళ యొక్క విత్తనాలను తీసుకొచ్చి డిస్ప్లే చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ మేము అరకులో చేసినప్పుడు 281 రకాలని విత్తనాలను డిస్ప్లే చేశారు. వాటిని మేము 3 రకాలుగా అంటే ఒక NPCR హైదరాబాద్ వాళ్ళు, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ నుంచి చింతపల్లిలోని ఒక స్టేషన్లను, అదేవిధంగా రైతుల పొలాల్లో కూడా పార్టిసిపేటరీ వెరైటీ ట్రయల్స్ కింద కండక్ట్ చేసి వీటిని మళ్ళీ సెక్యూర్ వెరైటీస్ కింద పెట్టుకొని ఏ విత్తనం బాగా పనిచేస్తూ ఉంది, సో వాటిలో కావాల్సినటువంటి రకాలు వాటి రైతులే ఎంచుకొని, అంటే ఒక ఈల్డ్ అనే విషయమే కాకుండా వాటిలో ఒక రుచి సంబంధించి. హైదరాబాద్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్లపల్లి కట్ట దగ్గర ఈద్గా సమీపంలో 35 సంవత్సరాల యువకుని గుర్తు తెలియని వ్యక్తులు మెడపై బలంగా కొట్టి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. इधर इधर యాదాద్రి భువనగిరి మండలంలోని తాతనగర్ రోడ్డులో మేడే సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు మేడేని పురస్కరించుకొని జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులు పోరాటం చేయడం ద్వారా 8 గంటల పని దినాలను సాధించుకున్నామని, అలాగే కనీస వేతనం 18,000 రూపాయల కోసం పోరాటం చేస్తున్నామని ఆమె తెలిపారు. దాని యొక్క స్ఫూర్తిగా ప్రతి సంవత్సరం మేడే జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వేతనాలకు కార్మికులంతా కనీసం వాళ్ళ జీతాలు, కనీస వేతనం 18,000 పెంచాలని కూడా ఇవాళ కార్మికులకు అండగా ఉంటూ మేము సిపిఎం పార్టీగా పోరాటం చేస్తున్నాం. కానీ ఇవాళ కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేసే విషయంలో కూడా ప్రభుత్వాలు విఫలమైన ఇవాళ కార్మికులకు అండగా మేము ఉంటామని కూడా తెలియదు. మేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా చైతన్యపురి బాబు కాంప్లెక్స్ దగ్గర ఆటో కార్మికులకు టిఫిన్ బాక్సులు పంచుతూ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర యూత్ లీడర్ ఎస్ శివ ప్రకాష్ మాట్లాడారు. ఇక అతను మాట్లాడుతూ కార్మికులందరూ ఐకమత్యంగా ఉండాలని, కార్మికులు సంక్షేమం కోసం టీఆర్ఎస్ గవర్నమెంట్ అహర్నిశలు కూడా కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మరియు ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. స్లోగన్ ఇమ్మని చెప్పు వాళ్ళని. మేడే కార్మికుల అన్ని వర్గాలకి అందుతున్న వేళ కార్మికుల జీవితాల్లో సరికొత్త జీవితాలు వెలిజిల్లాలని కోరుకుంటూ ఈ మేడే సందర్భంగా కార్మికులకు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎల్బీనగర్ డివిజన్లోని ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలోని చేతనపూరి డివిజన్లో ఈరోజు ఆటో కార్మికులకు స్వీట్ బాక్సులను మరియు హాట్ బాక్సులు పంచడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ మేడేని మంచిగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మహేశ్వరం మండలంలోని మహేశ్వరం బస్సు డిపో నందు మేడే ఉత్సవాలు కార్మికులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. కార్మికులకు యాజమాన్యాలు బాసటగా నిలవాలని, కార్మికులకు హక్కులను కాపాడాలని, కూడా మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు వంటివి ప్రతి కార్మికునికి అందుబాటులోకి తేవాలని ఈ సందర్భంగా కార్మిక నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ రవీందర్, ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులు, డ్రైవర్లు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచంలోని కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు. మరి మ్యాషన్ డిపోలో మేడే సందర్భంగా జెండావిష్కరణ కార్యక్రమం జరిగింది. మరి మా ప్రస్తుతానికి మా డిపోలో కార్మికుల సమస్యల గురించి, వాటి దిశానిర్దేశాల గురించి మా యూనియన్ నాయకులతో పాటు డిఎం గారితో చర్చించవలసిన ఆవశ్యకత ఉందన్న ఆ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అలాగే డిపోలో సమస్యలు ఒక్కొక్కటి మా యూనియన్ తరఫున కార్మికులకు ఎల్లవేళలా సేవలు చేసుకుంటూ ఈ మేడేని ఇంకా రాబోయే రోజులలో భావితరాలకు మేడే యొక్క గొప్పతనం గురించి తెలియాలని ఈ యొక్క ఆవిష్కరణను చేయడం జరిగింది. మేడే సందర్భంగా అందరము ఐకమత్యమై మేడే జరుపుకోవడం జరిగింది. డిపోలో ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ పరిష్కరిస్తూ కార్మికులకు ఎల్లవేళలా తోడుండి మన ఎర్ర జెండాని రెపరెపలాడిస్తూ మన జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. డిపోలో ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా కష్టపడుతూ ఈ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే ఈ మేడే సందర్భంగా అందరికీ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మీడియా మిత్రులకు మరియు పాత్రికేయులకు అందరికీ మేడే శుభాకాంక్షలు. సంచలనం సృష్టించిన హాజీపూర్ హత్యపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మీడియాకు వివరాలు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్లో ఈ నెల 25న తన కుమార్తె అదృశ్యమైనట్లు శ్రావణి తండ్రి ఫిర్యాదు చేశారని, ఆమె ఆచూకీ కోసం ఈ నెల 27న సీట్ ఏర్పాటు చేశామని భగవత్ తెలిపారు. 2015లో కూడా ఒక బాలిక అదృశ్యమైన కేసులో కూడా విచారించగా ఆ బాలికను కూడా తానే హత్య చేసినట్లు శ్రీనివాసరెడ్డి విచారణలో ఒప్పుకున్నట్లు సిపి తెలిపారు. 2015లో కల్పన అనే 6వ తరగతి అమ్మాయితో మొదలుపెట్టి ఇటీవల మనీషా, శ్రావణి వరకు ఎన్నో హత్యలకు పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. మళ్ళీ అక్కడ బావి దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ అమ్మాయికి స్మోదరింగ్, సెక్చువల్ అసాల్ట్ అటెంప్ట్ చేస్తూ అమ్మాయి మళ్ళీ అక్కడ అదే బావిలో అది 9 మార్చి రోజు ఆ బావిలో ఈయన ఈ అమ్మాయికి మృతదేహం కూడా అక్కడ బలి చేశారు. తర్వాత మీ అందరికి తెలుసు అక్కడ అది పెద్ద పుకారైన ఇంకొక అమ్మాయి 2015 నుంచి గాయపడింది. 2015 నుంచి అప్పుడు బొమ్మరామరం పోలీస్ స్టేషన్లో ఈ అమ్మాయి 11 సంవత్సరాలు కల్పన అనే అమ్మాయి మైసిరెడ్డిపల్లి అని అక్కడ ఉన్న ఊరు నుంచి ఈ హాజీపూర్ గ్రామానికి వాళ్ళ చుట్టాలు గొండ్రు శ్రీనివాస్ ఇంటికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి గాయమై కనపడలేదు అని పోలీస్ స్టేషన్లో బొమ్మరామరం అప్పుడు 2015 ఈ మిస్సింగ్ కేసు కూడా అది నమోదైంది, క్రైమ్ నెంబర్ 34/2015. సో ఆ కేసు సంబంధి మళ్ళీ ఆయన మరి శ్రీనివాస్ రెడ్డిని ప్రశ్నిస్తే అది కూడా ఆయన ఒప్పుకున్నారు. ఆ బాడీ ఎక్కడ అయితే మన సంచిలో ఈ బాడీని ప్యాక్ చేసి సీతారాం రెడ్డి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలి
తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల కేంద్రంలోని చిత్తాపూర్ గ్రామంలో కార్మికుల దినోత్సవం భవన నిర్మాణ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించి జెండా ఎగరవేశారు. డప్పు చప్పుళ్లతో ఆటపాటలతో నినాదాలు చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పెద్దకడబూర్ మండలం కపటి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తోడల్లులు బాలరాజ్, దిలీప్ అనే వ్యక్తులు విద్యుత్ ఘాతానికి బలయ్యారు. వీరు తమ బావమరిది పెళ్లికి తమ భార్యలతో వచ్చారు. ప్రమాదవశత్తు వీరికి విద్యుత్ షాక్ తగలడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తోడల్లులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామరం మండలంలోని మైసిరెడ్డిపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడడంతో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. హైత్ నగర్ శ్రీ హిందూ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఓ వ్యవసాయ క్షేత్రంలో కళాశాల ఫేర్వెల్ పార్టీలో పాల్గొన్నారు. ఈ క్రమంలో 5 విద్యార్థులు సెల్ ఫోన్ ఛార్జర్ కొనడానికి కారులో బయలుదేరారు. కారు మైసిరెడ్డిపల్లి గ్రామ శివారులోకి రాగానే మలుపు వద్ద అదుపు తప్పి బోల్తపడింది. ఈ ప్రమాదంలో నల్గొండ కాంగ్రెస్ నాయకుడు మేరెడ్డి నరేందర్ రెడ్డి పెద్ద కూతురు స్ఫూర్తి కూడా ఉన్నారు. దీంతో నల్గొండ కాంగ్రెస్ వర్గాల్లో విషాదం అలుముకుంది. నల్గొండ జిల్లా డిండి మండలం కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి రమేష్ మరియు పడమటి తండా ఎంపీటీసీ అభ్యర్థి మాణిక్యమ్మ కొన్ని తండాలలో మరియు బురాన్పూర్లో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి రమేష్ మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థి దేవేందర్ రావు గతసారి కాంగ్రెస్ పార్టీ తరపున జెడ్పీటీసీ టికెట్ తీసుకొని గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ తరపున దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్, సర్పంచ్ తదితర పదవులు అనుభవించి మళ్లీ అధికారం కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరి జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి నిలిచారు.
కానీ గత 20 సంవత్సరాలుగా అభివృద్ధి ఏమీ చేయలేదన్నారు. మీ దగ్గరికి వచ్చి మీ సమస్యల గురించి అడిగి తెలుసుకొని అభివృద్ధి చేసేవారిని గెలిపించండి. ఈ ఎలక్షన్స్ పేదరికానికి డబ్బుకు జరుగుతున్న పోటీ అన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల నంగారం మోగినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గత 5-6 నెలలుగా అసెంబ్లీ ఎన్నికలను ముందుగా తీసుకొచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం, వాళ్ళు ప్రభుత్వంలో రావడం కోసం ఎలక్షన్లు 6 రోజులు ముందుగా తీసుకొచ్చి ఇవాళ 8 నెలలుగా రాష్ట్రాన్ని ఎన్నికల్లో నడిపిస్తుంది. అంటే 5 ఏళ్ల పాలనలో 8 నెలలు ప్రజలు ఎన్నికల్లో గడిచి వెళ్ళిపోవాలా. ఎమ్మెల్యే, ఎంపీ, ఇప్పుడు స్థానిక సంస్థలు. అయినా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఎదుర్కోవడం కోసం ప్రజాక్షేత్రంలో ప్రజాబలాన్ని పుంజుకొని ముందుకు కదులుతోంది. అందులో భాగంగా నల్లగొండ జిల్లా డిండి మండలం జెడ్పీటీసీ జనరల్ గుజరైంది. ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చి ఈ ప్రాంతంలో జెడ్పీటీసీగా పోటీ చేసే పరిస్థితిని కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ చెరుకుపల్లి ఎంపీటీసీ మాణికిబాయి గారితో ఇవాళ మేము కుందేలుబాయి తండాలో ప్రచారం నిర్వహిస్తున్నాం. పడమటి తండాలో మేము పడమటి తండా కుందేలుబాయి తండాలో ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్రజల్లో మంచి స్పందన ఉంది. డిండి మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలున్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ నుంచి జెడ్పీటీసీ అభ్యర్థిగా గతంలో గెలిచి వారు గాని వారి శ్రీమతి గారు గాని ఎక్కడ కూడా ఈ ప్రాంత ప్రజలకు మళ్ళీ కనబడ్డ పాపాన పోలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినారు ఆయన. మళ్ళీ అధికారం కోసం టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినారు. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ తీసుకుని వారి శ్రీమతి గారు దిగిపోవడం, మళ్ళీ జడ్పీటీ స్థానంలో వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలు హర్షించే విషయం కాదు. కాబట్టి మేము ప్రజలు ఒకటే కోరుతున్నాం, ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వం గాని, పార్టీలు గాని, ప్రజలు గాని, బడుగు బలహీన వర్గాలు, ఉన్నత వర్గాల్లోని పేద ప్రజలు మేము మీతో చేసే అపీల్ ఏంటంటే, మీరు నమస్కారం పెట్టే వ్యక్తి కావాలా, మీకు నమస్కారం పెట్టే వ్యక్తి కావాలా? 1. 2, మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు తెలుసుకునే వ్యక్తి కావాలన్నా, మీరు వెళ్లి సమస్యలు చెప్పుకునే వ్యక్తి కావాలన్నా? ఈ 2 తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మండలంలో 30 ఏళ్లుగా తన రాజకీయ జీవితంలో సర్పంచ్, సింగిల్ విండో, జెడ్పీటీసీ, మార్కెట్ కమిటీ చైర్మన్ అన్ని పదవులు ఆయనకే కావాలి, ఇంకెవరికి అక్కర్లేదు. ఎవరు రాకూడదు, ఎవరు ఎదగకూడదు. ముఖ్యంగా ఇక్కడ దాదాపు 12,000 ఓట్లున్న గిరిజనులు ఈ మండలంలో ఇవాళ ఈ అవకాశాన్ని పొందలేకపోయారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడే సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్. కడప జిల్లా రాజంపేటలో మంచినీటి కోసం మహిళల ధర్నా. మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యం వల్లనే నీరు అందడం లేదని ఆవేదన. విశాఖ జిల్లా నర్సీపట్నంలో రెస్టారెంట్లపై విజిలెన్స్ అధికారుల దాడులు. ఇక కుళ్ళిన గుడ్లతో భోజనం తయారు చేస్తున్న వారిపై కేసు నమోదు. రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఫైర్. 24 గంటల్లో రేవంత్ కేటీఆర్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.